ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టాపిక్ చూసుకున్నట్లయితే ఇంట్రాడే ట్రేడింగ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ టాపిక్ని మనం చూసే ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసినట్లయితే మా యొక్క వీడియోస్ యొక్క అప్డేట్స్ అనేవి మీకు టైం టు టైం అనేవి వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఫుల్ యాక్టివ్గా ఉండే వాళ్ళకి మాత్రమే ఇంట్రాడే ట్రేడింగ్ బాగా యూజ్ అవుతుంది. మార్కెట్లో ఫుల్ టైం యాక్టివ్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వీటి కోసం మనం డైలీ ప్రైస్ యాక్షన్ అయితే కంపల్సరీ చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ కోర్సెస్ అయితే చాలా వరకు చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే వీటినే డే ట్రేడింగ్ అని కూడా అంటారు. ఈ ఇంట్రాడే ట్రేడింగ్ని డే ట్రేడింగ్ అని ఎందుకు అంటారంటే, ఏదైతే మనం బై లేదా సేల్ అనేది పొజిషనల్ తీసుకున్నామో మనం ఈవినింగ్ 3:30 లోపలే వాటి నుంచి మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 9:15 నుంచి 3:30 వరకు మార్కెట్ అనేది ఉంటుంది కదా డైలీ. అయితే ఈ 9:15 నుంచి 3:30 వరకు ఈవినింగ్ మనకి మార్కెట్ అనేది ఉంటుంది కదా. మనం ఏ పొజిషనల్ అయినా సరే 9:15 తర్వాత తీసుకుంటే ఇంటర్డేలో మనం సేమ్ డే 3:30 వరకు మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. సో జనరల్లీ ఈ ఇంటర్డే ట్రేడింగ్ 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి మనం డైలీ చేస్తున్న నార్మల్, రెండవది ఏంటంటే స్కాల్పింగ్. అయితే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, వీటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంట్రాడేలో వాలటిలిటీని క్యాప్చర్ చేసి వాటి నుంచే మనం ప్రాఫిట్ అనేది బుక్ చేయాలి. ఎందుకంటే వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉంటేనే మనకి బిగ్ మూమెంట్, అది అప్ సైడ్ అవని డౌన్ సైడ్ అవని మనకి కనిపిస్తూ ఉంటుంది. సో వాలటిలిటీ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ వాలటిలిటీని మనం క్యాప్చర్ చేసి వీటి నుంచే మనం ప్రాఫిట్ అనేది బుక్ చేయడం రావాలి. ఇదే మెయిన్ ఉద్దేశం ఇంట్రాడే యొక్క. అయితే వీటి కోసం టైం ఫ్రేమ్ అనేది మనం టెక్నికల్ చార్ట్లో చూసుకున్నట్లయితే టైం ఫ్రేమ్ అనేది 5 మినిట్ మరియు 15 మినిట్ అనేవి బెస్ట్ టైం ఫ్రేమ్లు. ఎందుకంటే మనం 15 మినిట్కి అబవ్ చూసినట్లయితే ఇంట్రాడేలో ఈ 15 మినిట్కి అబవ్ అయితే మార్కెట్ అనేది ఈలోపే మనకి అప్ లేదా డౌన్ సైడ్ మూమెంట్ అనేది వెంటనే జరిగిపోతుంటుంది. కనుక మనం ఈ 5 మినిట్లోనే మనం ఎంట్రీ లేదా 15 మినిట్ టైం ఫ్రేమ్ చూసుకున్నా సరే వీటిలోనే మనం ఎంట్రీ అయ్యి మన టార్గెట్ అనేది బుక్ చేసుకోవాలి. అయితే మనకి వీటి కోసం ఫస్ట్ ప్రైస్ యాక్షన్ అనేది మనకి మూమెంట్ అనేది తెలియాల్సి ఉంటుంది. ప్రైస్ యాక్షన్ గురించి. సెకండ్, మనం టెక్నికల్ అనాలిసిస్ గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే టెక్నికల్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే మనం ఇండికేటర్స్, నెక్స్ట్ మన క్యాండిల్ ప్యాటర్న్స్ గురించి గట్రా చాలా ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి ఇంట్రాడే గురించి అయితే చాలా ముఖ్యం. అయితే వీటిలో ఉండే అడ్వాంటేజెస్ ఏమిటంటే మనకి ఓవర్ నెట్ రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే ఈరోజు మనం బై సేల్ చేయడం అయితే జరుగుతుంది, మనం ఈవినింగ్ వరకు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. కనుక వీటిలో మనకి ఓవర్ నెట్ రిస్క్ అయితే ఉండదు. రెండవది ఏంటంటే మనం తక్కువ క్యాపిటల్తో మనం ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేయవచ్చు. అయితే మనం అడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ప్రతి దాంట్లో ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ ఉండేటప్పుడు నెగిటివ్ కూడా ఉంటాయి. మనం నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పాజిటివ్స్ కంటే ఎక్కువ నెగిటివ్స్లో ఉన్నాయి. వీటిని మనం మైండ్లో అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఏమిటి అంటే ఫస్ట్ మనం స్టాప్ లాస్ అనేది ప్రాపర్గా మనం యూజ్ చేయాలి. స్టాప్ లాస్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. సెకండ్ అయితే మనం టార్గెట్ అనేది ప్రాపర్గా చూజ్ చేసుకోవాలి. టార్గెట్ అనేది మనకి ప్రాపర్గా చూజ్ చేసుకోవాలి. మన టార్గెట్ హిట్ అయిన తర్వాత మనం ఏదైతే ఏ పొజిషన్లో అయితే ఉన్నామో ఆ పొజిషన్ నుంచి ఎగ్జిట్ అయితే అవ్వాలి. అత్యాస్కి వెళ్ళినట్లయితే మనకి మరలా ఎందుకంటే మనకి వాలటిలిటీ మార్కెట్లు అనేది వెంటనే అప్ అవుతుంది, వెంటనే డౌన్ అవుతుంది. కనుక వాలటిలిటీలో మనకి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఫ్రెండ్స్, మనం థర్డ్ వన్ ఏమిటి అంటే ఓవర్ ట్రేడింగ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మనం ఓవర్ ట్రేడింగ్ చేయడం వలన ఒక విషయం గుర్తుపెట్టుకున్నట్లయితే మార్కెట్ అనేది మంచి వాలటిలిటీలో మార్కెట్ అనేది 2 లేదా 3 బిగ్ మూమెంట్లు క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది మనకి. దాంట్లోనే మనం లాస్ అయినా ప్రాఫిట్ అయినా సరే
ఇంతకు మించి అయితే మనకి వాలటిలిటీలో మార్కెట్లో అయితే మనకి బిగ్ మూమెంట్ అనేది మనకి దొరికే అవకాశం ఉండదు. అది కూడా మార్నింగ్ టైం 10:30 వరకు అయితే మనకి మంచి వాలటిలిటీ ఉంటుంది. ఈవినింగ్ టైం 2:30 నుంచి 3:30 వరకు అయితే మంచి వాలటిలిటీ ఉంటుంది. ఈ మధ్యలో మ్యాక్సిమం మార్కెట్ అనేది సైడ్ వేస్ అయితే ఉండే అవకాశం ఎక్కువగా చూస్తూ ఉంటాం కనుక మనకి దొరికే 1 లేదా 2 బిగ్ మూమెంట్లు తప్పితే 3 బిగ్ మూమెంట్లు చూసే అవకాశం ఉంటుంది. ఇంతకు మించి ఎక్కువ చేసినా సరే, ఎందుకంటే ఈ 2-3 మూమెంట్లో కూడా మనం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మనం ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల ఇంకా లాస్ అవుతూనే ఉంటాం. ఎందుకంటే మన మైండ్ అనేది చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది కనుక మనం ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ లాస్ అవుతాం. దాంతోపాటు మనకి బ్రోకరేజెస్ ఛార్జెస్ అనేవి కూడా మనకి చాలా ఎక్కువగా కట్ అవుతూనే ఉంటాయి కనుక మనం ఈ ఓవర్ ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయాలి. 4th వన్, రిస్క్ మేనేజ్మెంట్ అనేది దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మార్కెట్ అప్డేట్స్ కావాలి అనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే